షాప్లో ఉన్న దానిలా ఉంది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మాకు ఫ్రిడ్జ్ వచ్చింది, ఆర్డర్ ఆల్మోస్ట్ వచ్చి ఆల్రెడీ 2 days అవుతుంది. బట్ మేము ఈరోజు ఓపెన్ చేసాము, ఎందుకంటే 2 days బ్యాక్ మేము ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ అయిపోతుంది, 1 dayలో అయిపోతుంది అనుకున్నాము, బట్ అవ్వలేదు. అందుకని వచ్చి అక్కడే మేము ఒక 2 days స్టే చేయాల్సి వచ్చింది. దీని తర్వాత నాకు మా ఆయనకి గొడవ అవుతుందన్నమాట. ఎందుకంటే నేను పసుపు పొట్టు పెడతానన్నా, నాకు సరే పెట్టడం రాదని చెప్పేసి మా ఆయన పెట్టుకుంటున్నారు. ఈ గ్యాప్లో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందనమాట, అర్జెంటుగా రావాలని. ఇంకెలాగో మా ఆయన పసుపు పొట్టు పెట్టేసారు, నేను కుంకుమ పెట్టేసి పూజ చేసాము. పూజ చేసేసాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమని చెప్పేసి మా ఆయన చెప్పారు కాబట్టి నేను అప్పటిదాకా ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేయలేదు. కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము. అండ్ మా ఆయన ఈ గ్యాప్లో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. అంటే క్లీన్ అంటే మొత్తం ఓపెన్ చేసేసి ఎక్కడెక్కడ టేప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ టేప్స్ అన్నీ తీసేస్తున్నారు. నా లోపలికి వెళ్ళి కూర్చుని. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. సేమ్ లాస్ట్ వ్లాగ్ కూడా మీరు చూసి ఉంటే సేమ్ ఇదే డ్రెస్ వేసుకుని ఉంటాను. వెళ్ళాము, మ్యారేజ్ సర్టిఫికేట్స్ మేము అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నమాట. వచ్చేసరికి మాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్ అనేది వచ్చేసింది. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు మేము చూస్తున్నాం అనమాట. దాన్ని మా ఆయన ఇప్పుడు దాన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. అరేంజ్మెంట్ చేస్తాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇల్లు మొత్తం చూడాలి. పెద్ద ప్రాసెస్ ఉంది. చెత్త ఎట్లుందంటే చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ థింగ్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మా ఆయన కొంచెం పైన వేసారు. ఇవన్నీ మా అత్తయ్య కట్టిన సామాన్లు అనమాట. ఇవి అంత ముందు కట్టినవి, అవి సెట్ చేయలేదు. అండ్ ఇవి ఇప్పుడు చిన్న తీసుకొచ్చి పడేసాను. అండ్ ఇవి ఒక సామాన్లు ఉన్నాయి. ఇవి ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ వేసాము. మేము వెళ్ళిపోయి ఒక ఆల్మోస్ట్ 3-4 days అయిపోతుంది. అలా ఉండిపోయాయి ఫ్రూట్స్ ఇలాగే. అప్పటికి ఫ్రిడ్జ్ లేదు, అందుకని బయట పెట్టేసాం. ఫ్రిడ్జ్ అనేది చూడండి, ఆల్రెడీ పూజ చేసేసాం కదా. పూజ చేసేసాక ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేశాను. చూద్దామా, కొంచెం కూలింగ్ అయిపోయాక నేను ఫ్రూట్స్ పెట్టేస్తాను. కూలింగ్ అవ్వకముందు ఫ్రూట్స్ పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా నేను ఫ్రూట్స్ అయితే పెట్టట్లేదు. ఇప్పుడు నేను వంట కూడా చెయ్యాలి. చూసారా, ఫ్రిడ్జ్ లేకపోతే ఎంత బాధ అవుతుందో. కరివేపాకు అన్నీ వాడిపోయాయి. అండ్ ఇక్కడ ఉండిపోయినాయి టమాటాలు, వాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎగ్స్ అట్ట తీసుకొని వచ్చేసారు. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా అంత రావన్నమాట. మొన్ననే చూసారు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి. ఎగ్స్ బాగా తింటున్నా అని చెప్పేసి వీక్లీ వన్సే తిందామని ఫిక్స్ అయ్యాను నేను. అండ్ ఈ రూమ్ అయితే చాలా నీట్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ రూమ్లో మనం ఏం పెట్టాం కాబట్టి నో ప్రాబ్లం. మ్యారీడ్ అంటే ఇదే బాధ. ఒక్కోసారి మనం 1 monthలో ఒక దగ్గర ఉండం, ప్లస్ అన్నీ ఒకటేసారి చేసుకోవాలంటే నాకు కష్టం అయిపోతుంది. ఎందుకంటే అంతకుముందు మమ్మీ చేసేది, ఇప్పుడైతే నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి సేమ్ డ్రెస్ అయిపోతుంది. నాకే చిరాకు అవుతుంది. వీడియో కూడా సేమ్ డ్రెస్తోనే వేస్తున్నాను అని చెప్పేసి, బట్ ఏం చేయలేము. అండ్ ఇక్కడ నుంచి ఊరికి దగ్గరకండి, ఒక దగ్గర ఉండండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నుంచి మేము కూడా ఎక్కడికి వెళ్ళొద్దని అనుకుంటున్నాము. అనుకోవడం అయిపోతుంది, బట్ ఊరికి పోయి తిరగాల్సి వచ్చేస్తుంది. ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసి, ఇది దోశ పిండి కోసం అని చెప్పేసి నేను పప్పు ఇంకా బియ్యం నానబెట్టుకుంటున్నాను. అసలు చాలా క్రేవింగ్లో ఉన్నాను అనమాట. 3 పూటల టిఫిన్ లేకుండా 3 పూటల రైసే అంటే చాలా చిరాకుగా, అంటే తినింది తినబుద్ధి అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బ్యాటరీ పెట్టుకుందామా అని చెప్పేసి. అంటే ఫ్రిడ్జ్ లేకపోయినా బ్యాటరీ పెట్టుకోవచ్చు, బట్ మిగిలిపోతే పులిసిపోతుంది, పుల్లగుంటే అస్సలు తినలేమని చెప్పేసి ఫ్రిడ్జ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేశాను. అట్ లాస్ట్ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా దోశ పిండి అనేది నానబెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి టిఫిన్స్ అనేది బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. మనం రైస్ ఇందులో ఇందులో మినప్పప్పు వేసుకున్నాను, ఇందులో రైస్ వేసుకున్నాను. చూడండి, సన్న బియ్యం వేసుకున్నాను ఎందుకంటే దొడ్డు బియ్యం నాకు లేవు. ఏదో ఒకటి ఉన్న దాంతో చేశాను అనమాట. తెచ్చి ఇది కోసలేదు. ఎండలకైతే నాకైతే చెమటలు పడుతున్నాయి. ఇగో ఇప్పుడు దాకా దీని క్యాప్ ఓపెన్ చేస్తాను అనుకున్నాను, కుస్తీ పడ్డాను ఇప్పుడు దాకా. అట్ లాస్ట్ నా వల్ల ఇది కాలేదు. మా హస్బెండ్ వచ్చి తీస్తారు అనుకుంటా. చాలా టైట్గా ఉంది. అసలు ఫస్ట్ దాకా అసలు మూత పట్టలేదు, ఇప్పుడే మూత పట్టింది తీయడం కాబట్టి. ఇవి బట్టలు. అండ్ ఈ సంచిలో మినప్పప్పు ఉంది, మా అత్తయ్య కట్టారు. ఈ మినప్పప్పు ఈ బకెట్లో వేద్దామా అనుకున్నాను. ఈ బకెట్లో వేద్దాం అనుకున్నాను. బకెట్లో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి, మా అత్తయ్య కట్టింది.
ఆ సామాన్లు తీసేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడైతే అవి అయ్యేటట్టుగా లేదు కాబట్టి కొద్దిసేపు కదా పోస్ట్పోన్ చేసి ఈవినింగ్కి ఆయన వస్తారు. ఇప్పుడు కొంచెం లేట్గా వస్తారు అనుకుంటా. ఆయన వచ్చేసరికి అన్నీ ఇంక ఈయన బట్టలు ఇవన్నీ సెల్ఫ్లో పెట్టాలి. నా చున్నీ, నా మేకప్ సామాన్లు కొన్ని అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక దగ్గర చదువుకోవాలి. చదువుకొని ఇవన్నీ వేసేసరికి నాకైతే దోశల పిండి అయితే నానబెట్టేశాను కదా, నానబెట్టేశాను. అండ్ ఇప్పటికి నా నైట్కి ఇప్పటికి ప్రజెంట్ మధ్యాహ్నానికి నేను అన్నానికి రాను, సో నువ్వు వండుకో అని చెప్పేసి అన్నారు. నాకు ఒక్కదానికి ఏం వండుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నాకు ఎందుకంటే నాకు ఒక్కదాని కోసం ఏం వండుకోవాలి అని అనిపిస్తుంది. ఉప్మా ఉంది కాబట్టి ఉప్మా చేసేసుకుందామా అని అనుకుంటున్నాను. లెట్సి ఉప్మా అయితే వేడి చేస్తుంది, ఈ టైంలో వేడి మంచిది కాదు అంటున్నారు. మార్నింగ్ కూడా ఎగ్ తినేసాను, ఎర్లీ మార్నింగ్ ఆ రైస్ తినేసాను కాబట్టి టిఫిన్ ఉప్మా చేస్తే నాకు ఉప్మాలో సేమియా ఉప్మా బాగా ఎక్కుతుంది. ఇది మామూలు ఉప్మా అసలు ఎక్కదు. బగారా రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒకదానికోసం ఏం బగారా రైస్ అని అంత మళ్ళీ ఆలోచిస్తున్నాను. లాస్ట్కి ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఏదో వండుకుంటుంది ప్రెసెంట్ అయితే. ఇప్పుడైతే ఆలోచించుకుంటా ఏం వండుకోవాలి అనేది. దీని తర్వాత ఇల్లంతా ఒక తుడిచేసి మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడక్కడ ఫస్ట్ అంటే అయినంత వరకు ఎక్కడక్కడ ప్లేస్ చేసేసి మళ్ళీ కలుస్తా. బాయ్. ఏదో చదివేసి ఏదో చేసేద్దాం అనుకున్నా. బట్ నాకు ప్రజెంట్ ఆకలి అవుతుంది, ఏం వండుకోవాలో అర్థం కావట్లేదు. ఒకటి చెప్తాను మీకు, చూడండి ఒకసారి. మేము ఏమనుకున్నామంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వెంటనే అయిపోతుంది, సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేయచ్చు అని అనుకున్నా. చార్జ్ చేశాను, దాని అవతల చాలా బాగాలేదు, నేను చూపెట్టను. ఆ చాలా అలా ఉండిపోయింది. తోమిన గిన్నెలు అక్కడ అలాగనే ఉండిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ చేయాలంటే నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. నాకు ఎక్కువ ఆకలి అవుతుంది, మీకు ఎవరికైనా కింద ఆకలి అవుతుంది కింద కామెంట్ చేయండి. అంటే ఆకలి వేయడానికి పెద్ద రీజన్ అయితే ఉంది, అది నేను నెక్స్ట్ మంత్ రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రివీల్ అయితే చేయను ఎవరికి. ఫస్ట్ బగారా రైస్ చేయడానికి ఏమైనా సామాన్లు ఉన్నాయో చూస్తాను, లేకపోతే ఉప్మా చేసేసుకుంటాను. బగారా రైస్ చేసుకోను, చూద్దాం. ఇది ప్రజెంట్
ఇక్కడ పెట్టేస్తాను ఆయిల్ అవన్నీ వేసేసి. ప్రెజెంట్ అయితే నాకు అది ఏం లేవు. ఇంట్లో అయితే ఎక్కువ సామాన్లు లేవు. నేనైతే నాకు వచ్చినట్టు చేసుకున్నా ఉన్న సామాన్లు. బిర్యానీ నాకు దాల్చిన చెక్క ఒక 2 or 3 మిరియాలు వేసుకున్నాను. స్టీల్ దాంట్లో ఉంటే ఏంటంటే త్వరగా ఇది కాలిపోతుంది, దానివల్ల అసలు ఇంట్రెస్ట్ రాదు వేసుకోవడానికి కూడా. వెల్లుల్లిపాయలు వేయాలి, నేను తీసుకొని వస్తాను. ఇవి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను ఆ రోజు. యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఇందులో కొంచెం తక్కువ వచ్చిందని తక్కువ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ప్రో రెసిపీగా చెప్తున్నా, నాకు వచ్చింది నేను చేస్తున్నాను. బగారా రైస్ అని చెప్పను కానీ పులావ్ టైప్ అని ట్రై చేసుకుంటున్నాను సింపుల్గా. ఒక రెసిపీ కావాలి అంటే మీకు ఎవరికన్నా కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ దీంట్లో అయితే దాల్చిన చెక్క, లవంగాలు కాదు కానీ మిరియాలు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత ఈ టమాటాలు కూడా వేసేస్తాను వేగాక. ఈ పోపుల డబ్బా ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను కాబట్టి నేను ఒక్కదానికోసం మళ్ళీ కర్రీ ఏం వండుకుంటాను, డైరెక్ట్గా ఒక్కటి సరిపోతుంది కదా. ఆయన కూడా వచ్చినప్పుడు తింటారు, ఒక త్వరగా వస్తే అన్నట్టు నేను చేస్తున్నాను. కర్డ్ ఉంటే బాగుండదు, కర్డ్ లేదు. ఇప్పుడు నేను కర్డ్ తీసుకొచ్చేంత ఓపిక కూడా నాకు లేదు. ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అన్నీ కలిపి ఒకటేసారి తెచ్చుకోవచ్చు. ఇవి ఏమంటారు, జీలకర్ర, ఆవాలు, పసుపు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇందులో పసుపు వేస్తే లేకపోతే లేదు, నా ఇంట్రెస్ట్ బట్టి. చూసేయండి, నేను మీకు చూపించేసాను కాబట్టి దీనికి నాకు ఏం పని ఉంది. పసుపు ఒకటి వేసేస్తే నాకు ఇది అయిపోతుంది. ఆల్రెడీ మనకి సగం కలర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం లైట్గా పసుపు అయితే నేను వేసుకుంటాను. ఎలాగొచ్చినా పర్లేదు, తినేది నేనే కాబట్టి. నేను ఒకటి మర్చిపోయాను, అందులో సాల్ట్ ఉంది, మళ్ళీ సాల్ట్కి అని చెప్పండి. మీ సమ్మర్ ఎలా ఉంది? హైదరాబాద్లో ఈ మధ్య వర్షాలు పడుతున్నాయంట. హైదరాబాద్ నిజం చెప్పండి, హైదరాబాద్ నాకు మిస్ అవ్వట్లేదు. ఇంకా మిస్ అయ్యేంత టైం కూడా నాకు లేదు, ఆలోచించాల్సిన టైం కూడా. ఇది షాపింగ్ కూడా కాదు, రొట్టెలకి చపాతీలు చేసుకుంటాను మీరు, అది షాపింగ్ బోర్డ్ కొనలేదు. అప్పుడు నిన్నే షాపింగ్ బోర్డ్లో యూజ్ చేసేస్తున్నాను అనమాట. నేను తప్పేసాను, మిక్సీ పట్టేయాలి, వాష్ చేసుకున్నాను. మనకి వంట వస్తే ఏం చేయాలి, పాజిటివ్ మనకి నచ్చింది, మనకి ఎవరి గురించి డిపెండ్ అవ్వకుండా మనకు నచ్చినప్పుడు టైంలో మనం వండుకోవాలి. ఇదేం చెప్పాలంటే నేను బగారా రైస్కి ఎప్పటి నుంచో క్రేవింగ్ ఉన్నాను, బట్ బగారా రైస్ కాకుండా టమాటా బగారా రైస్ అయ్యేటట్టుగా ఉంది. బగారా రైస్ అంటే ఎవరైనా నాకు కొడతారేమో, బగారా రైస్ పెట్టాలేమో.
దీంట్లో వచ్చింది. దేంట్లో కరెంట్ స్టవ్ అనుకో, ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కున్నాను కదా, ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చింది. యాలకలు వేద్దాం అనుకున్నాను, యాలకలు అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. బట్ ఇప్పుడు వేసే ఇంట్రెస్ట్ నాకు లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. వాటర్ ఆల్రెడీ నేను పప్పు పెట్టుకున్నాను కాబట్టి వేసేస్తాను. బియ్యం వేసాక నేను వాటర్ వేసుకుంటాను. అండ్ మీది ఎలా ఉంది మ్యారేజ్ అయిపోయాక? అది నార్మల్గా లైఫ్ అంత ముందు పెద్ద చేసిన పని లేదు, ఇప్పుడు పెద్ద చేసిన పని లేదు, ఇంట్లో కొంచెం ఉన్నాం కాబట్టి ఆ పెద్ద చేంజ్ ఏం కనబడట్లేదు. ఆల్మోస్ట్ ఈరోజు 17, ఈ రోజుకి మాకు కరెక్ట్గా 2 months అవుతుంది మ్యారేజ్ అయిపోయింది. అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను. కారం వేసుకుని బెస్టే, బట్ కారం ఎక్కువ తినను. కారం తినాలంది బట్ ఎండలకి అయితే కారం తినబుద్ధి అయిపోతుంది. కారం తింటే మాత్రం బాగానే అనిపించాలి. అండ్ ఇది ఎలా అయితే చూపిస్తాను. ఇలా వెళ్ళాక నేను రైస్ వేసుకుంటున్నాను. ఇలా వచ్చేసాక నేను రైస్ వేసేస్తాను. ఆయిల్ మాత్రం తేలుతున్నట్టు ఉంది కానీ ఆయిల్ మాత్రం తక్కువే వేసాను. రైస్కి వేస్తే సరిపోతుంది. ఎలా ఉన్నా కానీ వండాక ఏదైనా బాగానే ఉంటుంది. ఒకటే నేను ఫాలో అవుతాను, ట్రస్ట్ ద ప్రాసెస్. ఎలా ఉన్నా కానీ రైస్ వేసేస్తాను నేను. రైస్ వేసుకున్నాను. ఇదే కప్తో రైస్ వేసుకున్నాను కాబట్టి ఇదే కప్తో మళ్ళీ వాటర్ వేసుకున్నాను. 2 cups కదా, నేనంటే 4 cups వేసుకున్నాను. ఇందులో ఎందుకు వేసుకుంటున్నాను అంటే రైస్ ఆల్రెడీ ఇందులో ఉండిపోయింది కాబట్టి నేను రైస్ ఇందులో వేసుకుంటున్నాను. అయిపోయింది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆల్మోస్ట్ స్టీల్ కాబట్టి త్వరగా ఊడిపోతుంది. దీని గురించి నేను పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదా. ఇది అయిపోయింది కాబట్టి ఒక్క 1 spoon ఆఫ్ సాల్ట్ వేసుకుంటాను. యాక్చువల్గా తాలింపు దాంట్లోనే సాల్ట్ ఆల్రెడీ వేసింది, బట్ నేను ఎక్స్ట్రా ఇందులో కూడా సాల్ట్ వేసుకున్నాను. ఏదైనా పెరుగులోకి ఏదైనా ఎక్స్ట్రా సాల్ట్ ఉన్నప్పుడు ఆ బాక్స్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉంటుందని. డైనింగ్ టేబుల్ ఆల్రెడీ సండే వరకు వచ్చేస్తుంది అనుకుంటాను. సో డైనింగ్ టేబుల్ పెట్టేయచ్చు కదా. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సరిపోతే మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మరి ఎక్కువైపోతేనే కష్టం. సరిపోతే సాల్ట్ కూడా అంత బాగాలేదు, తడిసిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. సాల్ట్ మార్చాలి. విషయం చెప్పాను, నేను ఎప్పుడు బగారా రైస్ కానీ ఇదని చేసినప్పుడు ఎవరికైనా ఒక్క గ్లాస్కి 2 glasses వేస్తారు కదా, నాకు ఎందుకో 2 glasses వేసినా సరిపోదు, అసలు ఉడకవు. దీనికి ఆల్రెడీ మూత ఇచ్చేసారు. సో ఇది ఉడికింది. ఒక మ్యాట్ తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి మనకు కనపడుతుంది కాబట్టి చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి నిమిషం అండి. ఈ మూత ఎట్టేసాను. వాటర్ వేసాక ఇలా ఉండే అనమాట. నేను ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కలుపుకుంటాను. కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆల్మోస్ట్ అదే అయిపోతుంది కాబట్టి.
గిన్నెలు ఇది అయిపోయినాక ఇదిగో గిన్నెలు జస్ట్ 2 ఉన్నాయి. ఇవి ఆల్రెడీ తోమినవి చదువుకోవాలి. నేను తాలింపు బాక్స్లో అన్నీ పెట్టుకునే ప్లేస్ ఇది. చదివినప్పుడు అయితే ఫస్ట్ బాగుండే, అది బాగాలేదు. అన్నీ ఇందులో వచ్చేసారి సో ఒకటిసారి తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. నేను ఇక్కడి నుంచి అక్కడికి అన్నీ ఎత్తుకుని వెళ్ళే లోపలికి మాడిపోతాయని చెప్పేసి అది తీసుకున్నాను అని చెప్పాను. కొత్త బియ్యం కాబట్టి అసలు మన మాట వినవు ఇవి. సో అయిపోయింది. వేడిగా కొంచెం ప్లేట్లు వేసేసుకొని తినేసి మళ్ళీ కలుస్తా. తినేసి మళ్ళీ కలగడం కాదు, ఇక్కడితో ఇది ఎండ్ చేసేస్తాను అనమాట. మన ఫుడ్ ప్లేటింగ్ తోటి చూద్దాం. బాయ్. మొత్తం ప్లేటింగ్ అయితే తీసుకున్నాను. పక్కన పెరుగుంటే బాగుండు, బట్ ఈరోజు లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోతాను. చూస్తారా దగ్గర నుంచి ఎలా ఉందనేది. కొత్త బియ్యం కదా, కొత్త బియ్యం మన మాటినవు, ఎంత వాటర్ వేసినా సరిగ్గా రావన్నమాట, అతుక్కపోయినట్టు ఉంటాయి. సో నో ఇష్యూస్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ అయిపోతుంది. అండ్ మనం నెక్స్ట్ వ్లాగ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.